हरिः विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। వాసుదేవ హల్లెలూయా. 22/2/2024 గురువారము ఉదయం 10:15 జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన అద్భుత దివ్య గ్రంథం ద హిడెన్ విజ్డమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. మనం బైబిల్ గ్రంథం ఒక్క దాంట్లోనే దైవం దాగి ఉన్నాడా? కాదు. ద హిడెన్ విజ్డమ్ ఎవ్రీ ఆటం, ప్రతి అణువున నిండి ఉన్నాడు. అది తెలుసుకోవటానికి వీలుగా శాంపిల్ గా ఒక నమూనాగా ఒక పవిత్ర గ్రంథాన్ని తీసుకుని దాంట్లో ఎలాగా గర్భీకృతమై ఉంది, రహస్య గర్భీకృతమై ఉన్నదో చెప్పడానికి ప్రయత్నం జరిగింది. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. ఏంటంటే దీని పట్ల మేలు కాంచిన వాళ్ళకి ఏ మేరకు మేలు కాంచితే ఆ మేరకు అతీంద్రియ శక్తులు, అష్టసిద్ధులు ఇటువంటి వాళ్ళకి అందుబాటులోకి వస్తాయి. దైవానికి ఏవైతే శక్తులు ఉన్నాయో ఆ శక్తులన్నీ కూడా వీళ్ళకి అందుబాటులోకి వస్తాయి. ఏ మేరకు అంటే ఎంత మేరకు మేలు కాంచాం దాని పట్ల ఆ మేరకు. మనం గాఢ నిద్రలో ఉన్నాం, కొంచెం మెలకు వచ్చింది, ఏదో నిద్ర పూర్తిగా మెలకు వచ్చినట్టు కాదు, అట్లాగని నిద్రలోనూ లేము అన్నట్టుగా ఉంది. ఏదో కొద్ది కొద్దిగా సంభాషణలు వినపడుతున్నాయి, ఏంటో తెలియటం లేదు. మనుషుల అలికిడి సంభాషణలు వినపడుతున్నాయి కానీ ఏంటో తెలియట్లేదు. అట్లా ఉంటుంది కదా పరిస్థితి. పూర్తిగా మేలు కాంచిన తర్వాత అప్పుడు ఇంట్లో ఎవరున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు అప్పుడు అర్థమవుతుంది. అట్లాగా మనం మేలు కాంచిన దాన్ని బట్టి అది అర్థమవటం అనేది, అది అనుభూతి చెందటం అనేది, దానికి తగిన విధంగా ఆ శక్తులు మనలో మేలు కాంచటం అనేది. ఇట్లా శక్తులు మేలు కాంచిన వాళ్ళ వివరాలన్నీ వరుసగా ఇచ్చుకుంటా వస్తున్నారు. పురాణ కథల్లో ఎలాగా ఉంది,
బైబిల్ కథల్లో ఎలాగ ఉన్నాయి, బైబిల్ యొక్క సన్నివేశాలు ఎక్కడెక్కడ ఎట్లా ఉంది, లార్డ్ క్రైస్ట్ ఆయన చేసినటువంటి మహిమలు, అట్లాగే ద వాయేజ్ ఆఫ్ ద ఆర్గోనట్స్ టు గెయిన్ ద సర్పెంట్ గార్డెడ్ గోల్డెన్ ఫ్లీస్ ఎట్ కోల్చిస్. కోల్చిస్ లో సర్పము యొక్క రక్షణలో, నిరంతర రక్షణలో ఉన్నటువంటి గోల్డెన్ ఫ్లీస్ అంటే గొర్రె యొక్క మొదటిసారిగా బొచ్చుని మనకి పుట్టెంట్రుకలు తీసినట్టుగా దాన్ని మొదటిసారిగా బొచ్చు తీసింది. అది బంగారం లాగా అయిపోయింది, మహిమ కలిగినదిగా ఉంది. దాంట్లో రాయబడి ఉంది ఒకటి, అది గనక అది ఒక సంచిలాగా ఉందన్నమాట. దాన్ని గనక తీసుకొచ్చి ప్రాణం లేని వాళ్ళని, చనిపోయిన వాళ్ళకి అది తాకిస్తే మళ్ళా తిరిగి పునరుజ్జీవితుడవుతాడు అన్నది ఉంది అక్కడ. దానికోసం ఈయన వెళ్ళటం జరుగుతుంది, జాసన్ అన్న వ్యక్తి. ఈ జాసన్ ఎవరంటే వీళ్ళ నాన్నని పదవీచ్యుతుడిని చేసి ఆ రాజ్యాధికారాన్ని, ఆ సింహాసనాన్ని ఇంకొకళ్ళు అధిష్ఠించారు. దాంతో తల్లి ఏం చేసిందంటే, ఇతను 2 సంవత్సరాల వయసులో ఇది జరిగింది, ఆ కుమారుణ్ణి రహస్య స్థలానికి పంపించేసి అక్కడ వేరే వాళ్ళు, ఎందుకంటే ఇతను ఉంటే ఇతను చంపేస్తారు, ఈయనకి రాజ్యానికి వారసుడు కాబట్టి ఎప్పుడైనా కానీ మనకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇతను కూడా చంపేస్తారు. అందుకని రహస్యంగా వేరే చోటకి పంపించేసింది. అక్కడ పెరిగాడు, ఎక్కడో వేరే చోట పెరిగి యుక్త వయస్కుడు అయిన తర్వాత దర్జాగా వచ్చాడు. అతనికి తెలిసింది, ఈ కథ మొత్తం తెలిసింది, ఇది నా రాజ్యం, నేను దీనికి వారసుణ్ణి. అక్రమంగా ఇంకొకడు వచ్చి దీన్ని ఆక్రమించి తల్లిదండ్రుల్ని ఇబ్బంది పాలు చేసి అతను ఆక్రమించాడు సింహాసనాన్ని, తిరిగి నేను స్వాధీనం చేసుకోవాలి అన్నట్టుగా వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయేటప్పటికి వాడికి అనుమానం వస్తుంది, ఎవరు నువ్వు, నీ ఫాదర్ ల్యాండ్ ఏంటంటాడు. అది మదర్ ల్యాండ్ అంటాం. మనం మామూలుగా ఏమంటాం, నీ మాతృదేశం ఏంటి అంటాం. మనం ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మొట్టమొదటి అడిగేది ఏంటి, నీ మాతృదేశం ఏంటి, లేకపోతే నీ మాతృభాష ఏంటి. ఇట్లా తల్లికి సంబంధంగా అడుగుతాం ఏదైనా కానీ. కానీ వాడు ఏమడిగాడు, ఫాదర్ ల్యాండ్ అని అంటే ఇదే అంటాడు వీడు. అది అంటే ఇది రాజ్యానికి వారసులుగా సంబంధించింది కదా, అందుకని ఆ అడగటంలో తేడా వచ్చింది అనమాట. మాతృభూమి అంటే అక్కడ నివసిస్తున్నాం, మాతృభాష అది మనము పుట్టిన దగ్గర నుంచి మాట్లాడుతున్న భాష. అంటే దాని మీద ఆధిపత్యం ఉండదు, దాన్ని ఉపయోగించుకోవటం ఉంటుంది. మాతృ అన్నప్పుడు, పితృ అన్నప్పుడు వారసులం అయిపోతాం. అక్కడ ఎంత చిన్న మాటకి ఎంత తేడా, అర్థం ఎంత తేడా వచ్చేసింది చూడండి. నీ పితృదేశమేది అన్నాడు అంటే నువ్వు వారసుడు అనమాట. నువ్వు దేనికి వారసుడివి, ఎవరికి వారసుడివి అన్నట్టుగా. ఇగో ఫలానా వాడిని, ఆయన యొక్క కుమారుణ్ణి నేను, ఈ సింహాసనం నాదే. వాడు కొంచెం భయపడ్డాడు. సరే, నీ సింహాసనం నీకు ఇచ్చేస్తాను, అయితే ఒకటి చేయాలి నువ్వు. ఇప్పుడు ఇలాగా ఈయన చనిపోయి ఉన్నాడు, ఆయన బతికించాలి. ఆయన బతికించాలంటే గోల్డెన్ ఫ్లీస్ అనేది కోల్చిస్ లో ఫలానా చోట ఎక్కడో ఉంది, అది గోల్డెన్ ఫ్లీస్ అన్నది. దాన్ని తీసుకొచ్చి ఈయనకి తాకించాలి. ఈయన పునరుజ్జీవుడు అవ్వాలి, పునర్జీవితుడైతే నేను నీకు ఈ సింహాసనం మొత్తం ఇచ్చేస్తాను, నేను ఇంకేమీ ఎదిరించను అని చెప్పి అన్నాడు అన్నమాట. ఇక అప్పుడు ఈయన దానికోసం ప్రయాణం ప్రారంభిస్తాడు. అది ఎక్కడ ఉంటుందో తెలియదు. సరే, అలాగా వెళ్ళాడు. ఒక ఓడ తయారు చేసుకున్న దానికోసం ప్రత్యేకంగా ఒక 50 మందితో ఆ యువకుల్ని, ఒక 50 మంది యువకుల్ని చేరదీసి వాళ్ళతో ఆ సాహస యాత్ర మొదలు పెట్టాడు. ఎక్కడికెక్కడికో తిరిగాడు. చివరికి
అది కోల్చిస్ అన్న ప్రదేశంలో ఒక డ్రాగన్ యొక్క రక్షణలో, ఒక సర్పం యొక్క రక్షణలో ఉన్నట్టుగా తెలిసింది. అది ఆ సర్పాన్ని ఏదో రకంగా సంహరించి ఆ గోల్డెన్ ఫ్లీస్ ని తీసుకుని అంటే బంగారు గొర్రె బొచ్చుతో తయారు చేసినటువంటిది అది. దాన్ని తీసుకుని ఈ రాజ్యానికి వచ్చాడు. వచ్చి అది తాకించగానే ఆయన పునర్జీవితుడయ్యాడు. వెంటనే రా సింహాసనం ఇతనికి అప్పచెప్పేశాడు. ఇంకోటి కూడా ఉంది దీంట్లోనే. ఇంకోటి ఏంటంటే అతను ఎలాగొచ్చాడు, ఒక పాదానికి చెప్పు వేసుకుని ఉన్నాడు. ఒక పాదానికి చెప్పు లేదు, బేర్ ఫుట్ తో వచ్చాడు. ఒక పాదం మాత్రం చెప్పు వేసుకుని ఉన్నాడు. అంటే మనకి ఫస్ట్ డిగ్రీలో ఎలాగ ఉంటుంది, ఒక పాదం పూర్తిగా కప్పబడి ఉంటుంది, ఒక పాదం సగం మేరకు వేరు చేయబడి ఉంటుంది కదా. అంటే ఇదంతా దేనికి సంకేతం అంటే వెలుగు కోసం. సింహాసనం అధిష్ఠించడం అంటే సింహాసనం పోయినటువంటి రాజ్యాన్ని, ఆ పోయినటువంటి సింహాసనాన్ని మరలా పొందటం అంటే ఏంటి అంటే మనం దైవాంశకి సంబంధించిన వాళ్ళం, దైవ సామ్రాజ్యానికి సంబంధించిన వాళ్ళం. ఆ సామ్రాజ్యం నుంచి బహిష్కరింపబడ్డట్టయింది, దూరంగా వెళ్ళిపోయాం. మరలా అక్కడికి చేరుకున్నాం, మరలా ఆ సింహాసనాన్ని అధిష్ఠించాం, ఆ దైవ సింహాసనాన్ని. సోల్స్ జర్నీ, ఈ అనేకత్వం నుంచి ఏకత్వానికి చేసే ప్రయాణం, దానికి సంకేతంగా ఏ పద్ధతిలో అంటే మనకి వచ్చే కష్టాలకి అనుగుణంగా ఇప్పుడు ఇవన్నీ ఎట్లాగా చెప్పారు, పురాణ కథలన్నీ ఎట్లాగా మనం తీసుకోవాలి, అనేక రకాల సాధనలు ఉన్నవి. ఒక్కొక్క కథలో ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులను అధిగమించుతూ వాడు దాన్ని సాధిస్తాడు. అటువంటి ఇబ్బందులు దాదాపుగా కొంతమందికి ఉంటాయి. అట్లా రకరకాల ఇబ్బందులతో ఉన్నటువంటి పురాణ కథలు మనకి దర్శనమిస్తాయి. అటువంటి ఇబ్బందులతో ఉన్నవాడికి ఆ పద్ధతిలో సాధన చేసుకుంటూ, ఆ పద్ధతిలో ప్రయాణం చేస్తే అది సాధించడానికి వీలవుతుంది అన్నట్టుగా నిగూఢంగా, మర్మగర్భంగా అలాగా చెప్పారనమాట. అంటే మనకి కర్తవ్య బోధ చేస్తున్నారు దాని ద్వారా, కథ ద్వారా. మరి ఇతనికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ దైవానుగ్రహం వల్ల, దైవానుభూతిలోకి వెళ్ళడం వల్ల, ఆ వెలుగు కోసం వెలుగు కోసం అన్వేషణ. మనం ఫస్ట్ డిగ్రీలోకి ప్రవేశించామంటే ప్రథమ ఉపదేశ దీక్ష తీసుకోవడానికి వచ్చాము అంటే అర్థం ఏంటి, నేను చీకట్లో ఉన్నాను, నాకు వెలుగు కావాలి అని కదా. ఇన్ ఏ స్టేట్ ఆఫ్ డార్క్నెస్. అందువల్ల సగం కాలు బేర్ చేయబడి ఉంటుంది, సగం పాదం. అంటే మిగతా సగం కూడా బేర్ చేయటానికి వీలుగా అన్నట్టు అనమాట. వెలుగు కొరకు అన్వేషణ అన్నది సగం వరకు వచ్చాం కదా, ఆ మిగతా సగం పూర్తవగానే ఇది కూడా తీసేయటం అవుతుంది, ఇది కూడా బేర్ అయిపోయినట్టు అవుతుంది అన్నట్టుగా అది సంకేతంగా ఆ విధంగా ఉందన్నమాట. అట్లా సంకేతయానం అన్నమాట ఇది. మనము తిరిగి స్వస్థితికి వెళ్ళడం కోసం. ఇప్పుడు వాడు రాజుకు వారసుడు, రాజ్యానికి వారసుడు, మరి అతను బహిష్కరింపబడ్డాడు, ఇంకొకడు ఎవడో ఆక్రమించేశాడు. కాబట్టి ఆ రాజ్యము పరుల పాలైపోయింది, ఇతనికి లేదు, ఇతను రాజు కాదు ఇప్పుడు. అటువంటిది మళ్ళీ దాన్ని సాధించడం. మనం ఆ దేహాత్మకి లోబడిపోయాం. దేహాత్మ అనేటప్పుడు కల్లా భౌతిక విషయాలతో స్థూలంగా దేహం వరకు పరిమితం అయిపోయాం. వాస్తవంగా మనము తురి ఆత్మకి సంబంధించిన వాళ్ళం.
దానికి బదులుగా జీవాత్మ ఇక్కడ పనిచేస్తూ ఉంది. ఈ జీవాత్మ, తురియాత్మలకి సంబంధించిన వాళ్ళమైతే ఈ దేహాత్మ యొక్క దీంట్లో ఉండిపోవటం వల్ల మనం మన యొక్క ప్రభావాన్ని కోల్పోయాం. మరలా ఆ స్థితిని పొందటానికి చేసే ప్రయాణం అన్నమాట ఇది. అట్లా ఇది గ్రీస్ దేశానికి సంబంధించినటువంటి ఈ గ్రీకు పురాణ కథలో వస్తుంది ఇది. అట్లాగే దాంట్లో హెర్కులెస్ అన్నవాడు ఇతనికి సహాయంగా వస్తాడు. ఆ హెర్కులెస్ మళ్ళీ అతనిది ఇంకొక కథలాగా చెప్పి మనకి 50 రోజుల శ్రమ దినాలు, 50 రోజుల పాటు శ్రమ దినాలు అత్యంత కఠోరంగా శ్రమ చేసి వాడు అనుకున్నది అది సాధిస్తాడు అన్నట్టుగా ఇంకొక కథ దానికి అనుబంధంగా, ఉపాఖ్యానముగా. అంటే మెయిన్ కథకి ఒక ఉపకథ పక్కనే ఇది సాగుతూ ఉంటుందన్నమాట. హెర్కులెస్ గురించిన విషయం. ఇట్లా పురాణ కథలన్నీ కూడా మనకి ఏం చెప్తోంది? మన యొక్క సాధన ఏ పద్ధతిలో వెళ్ళొచ్చు, ఏ పద్ధతిలో మనం అంటే మనకున్నటువంటి ప్రస్తుత స్థితిని బట్టి, ప్రస్తుత స్థితికి ఆ పురాణ కథల్లో ఉన్న స్థితికి చూసుకుంటే ఎక్కడో ఒక చోట మనకి కరెక్ట్ గా సరిపోతుంది. దాన్ని అనుసరించి ఇంకా దాన్ని బట్టి వెళ్ళిపోవటం. ఎట్లాగెళ్ళటం? మళ్ళీ ప్రత్యేకమైన సాధనలు ఏం లేదు. వాడు ఎలాగెళ్ళాడో వాడితో పాటు వెళ్ళిపోవటం. ఇది ఎంత తమాషాగా ఇచ్చారో చూడండి, ఎంత తేలికగా. ఈ జాసన్ ఇట్లాగా రాజ్యార్హతని కోల్పోవటం, ఇంకొకడు ఆక్రమించటం ఆ రాజ్యాన్ని, ఇటువంటికి సంబంధించిన కష్టాలు ఇవి ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు దీని నుంచి మనం మన స్వస్థితికి వెళ్ళటానికి ఇదిగో వీడితో పాటు ప్రయాణం చేయటం. మనం జాసన్ ఎట్లాగైతే ప్రయాణం చేస్తూ వెళ్ళాడు, ఆ గోల్డెన్ ఫ్లిస్ తీసుకొచ్చేటప్పుడు కల్లా ఇతనికి కావలసిన రాజ్యం ఇతనికి అందింపబడింది. అట్లా మనకి ఒక్కొక్క పురాణ కథ చదివినప్పుడు మనకి సంబంధించిన విషయంగా ఉంటుంది ఒక్కొక్క పురాణ కథ. అట్లా దాన్ని పట్టుకుని దాంతో పాటు ప్రయాణం చేయటం. ఇది గ్రంథ పఠనము అంటే, పురాణ శ్రవణం, పురాణ పారాయణము అంటే, పురాణ గ్రంథ పారాయణము అంటే ఇట్లా వాళ్ళతో వెళుతూ ఉండడం. అక్కడెక్కడో జరుగుతుంది, వాళ్ళకి మనకి సంబంధం లేదు అన్నట్టుగా కాకుండా ఇది మన కథే అన్నట్టుగా చెప్తే అప్పుడు మనకి ఆ రియలైజేషన్ లోకి, ఆ దైవానుభూతిలోకి, ఆత్మ దర్శనంలోకి చదివినంత మాత్రాన. అందుకే కదా రీడ్ ద బుక్, సీ ద లైట్. ఇది మన నినాదం. గ్రంథమును పఠించు, వెలుగును దర్శించు. అట్లాగా ఇప్పుడు తమాషా ఏంటంటే, ఈ గ్రీస్ దేశపు ప్రధానమంత్రి మన దేశాన్ని పర్యటిస్తున్నాడు ప్రస్తుతం మన దేశంలోనే ఉన్నాడు ఆయన. అంటే ఈ గ్రీస్ దేశానికి సంబంధించినటువంటి జాసన్ అన్న ఆయన గురించి చెప్పుకుంటున్నాం. ఆయన రాజు గురించి చెప్పుకుంటున్నాం కదా. రాజ్యారాధ సింహాసనం మరలా తిరిగి పొందేవాడు రాజుగా అయిపోయాడు ఆయన, జాసన్ అన్న ఆయన. అట్లాగే ఆ ప్రధానమంత్రి ఆ దేశానికి, మరి ఇప్పుడు ప్రజాస్వామ్యం కాబట్టి ప్రధానమంత్రి రాజు కాబట్టి ప్రధానమంత్రి మన దేశానికి వచ్చి పర్యటిస్తున్నాడు మన దేశంలో ప్రస్తుతం. తమాషాగా గ్రీక్ ప్రైమ్ మినిస్టర్, ఆయన పేరు, మన ప్రైమ్ మినిస్టర్ ని కలిసాడు. ఆఫ్టర్ టాక్స్ బిట్వీన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ విజిటింగ్ గ్రీక్ ప్రైమ్ మినిస్టర్ క్రియాకోస్ మిట్సోటకిస్ ఇరాన్ వెన్స్డే. అలాగా మనం చెప్పుకుంటున్న వాటికి కొంచెం కోయిన్సిడెన్స్ గా అంటే అటువంటి సంఘటనలు జరుగుతూ ఉండడం. సో గ్రీసు మనం వెళ్ళకుండా ఆ గ్రీసు ప్రధానమంత్రి మన దగ్గరకు వచ్చాడు అన్నమాట. అట్లాగుంటుంది పురాణ పారాయణం చేయటము అంటే, ఈ గ్రంథాన్ని పఠనము చేయటము అంటే మన దగ్గరకు వస్తాయి అవి. మనం అక్కడికి వెళ్ళటం కాదు.
మన దగ్గరకు వస్తాయంటే ఏంటి? మనలో మేల్కుంటాయి అవి. ఎందుకంటే మనలో ఉన్నాయి అవి. మనలో ఉన్న వాటిని తట్టి లేపడం. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాసెస్. ఓకే. నెక్స్ట్ ఏంటి? అట్లాగే ఒసైరస్, స్లైన్ అండ్ ఒసైరస్ ఒరైజన్. ఇది ఈజిప్ట్‌కి సంబంధించినది. ఈజిప్ట్‌లో మనకి ప్రకృతి, పురుషుడు, ఈ సృష్టి. అంటే ప్రకృతి, పురుషుల కలయిక ద్వారా కలిగినటువంటి సృష్టి. ఇట్లా 3 విభాగాలు గదా! మనం పైథాగరస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నిలువు భుజము పురుషుడు, ఈ అడ్డంగా ఉన్నటువంటి ఈ భుజము ప్రకృతి. వీళ్ళ ఇద్దరి కలయిక వల్ల అకర్ణము. హైపోటెన్యూస్ వస్తుంది గదా! ఆ కారణము సృష్టి. అంటే కుమారుడు. ఈ కుమారుడు దీని యొక్క విశేషం ఏమొచ్చింది? నిలువు భుజము యొక్క స్క్వేరు, దిగువ భుజము ఈ అడ్డంగా ఉన్న భుజం యొక్క స్క్వేరు. ఈ రెండిటిని కలిపితే అకర్ణము యొక్క స్క్వేర్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరికి పుట్టినవాడు గదా! ఇద్దరి యొక్క లక్షణాలు వాడిలో ఉంటాయన్నట్టుగా. అట్లాగా ఇప్పుడిక్కడేంటి? పురుషుడు అంటే ఒసైరస్. ప్రకృతి మాత అంటే ఐసిస్. ఐసిస్ అంటే ప్రకృతి మాత. ఒసైరస్ అంటే పురుషుడు. ఇంకా దానికి సంబంధించి వేరు వేరు ఇదిగా కూడా ఉంది. అంటే యమధర్మరాజు అన్నట్టుగా గూడా, అంటే తుది తీర్పునిచ్చేవాడు అన్నట్టుగా, న్యాయాధిపతి అన్నట్టుగా అలా గూడా ఉంది. కానీ ఇది ప్రకృతి, పురుషుడు. ఒసైరస్ పురుషుడు, ఐసిస్ ప్రకృతి, హోరస్ వీళ్ళిద్దరి నుంచి కలిగిన వాడు హోరస్. అంటే ఐసిస్ యొక్క కుమారుడు హోరస్ అని ఆ పురాణ కథలో వస్తుందన్నమాట మనకి. దాంట్లో ఏమవుతుందంటే ఒక చోట ఈ ఒసైరస్ చంపివేయబడతాడు. ఒసైరస్ స్లైన్. అంటే చంపబడతాడనమాట. మనం రాజుల దగ్గర ఇవి చూస్తుంటాం. రాజుల దగ్గర రాజ్యాధికారం కోసం పరిపాలిస్తున్నటువంటి రాజుని చంపేసేసి ఆ సింహాసనాన్ని ఇప్పటికీ చూస్తున్నాం మనం. ఇప్పటికీ మనం పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రిని తోసేసి ఇంకొకడు ముఖ్యమంత్రి కావడం అనేది చూస్తున్నాం మనం. అట్లాగే అప్పుడు రాజుని చంపేసేసి ఆ సింహాసనాన్ని ఇంకోడు అధిష్ఠించడం. అట్లాగేమైంది? ఒసైరస్‌ని చంపేశారు. అంటే పురుషుడిని చంపేశారు అన్నట్టుగా. మరలా ఆయన లేపబడ్డాడు. మరలా పునరుజ్జీవితుడయ్యాడు. మరలా పునరుత్థానము. క్రీస్తు ఎట్లాగైతే మరణించిన తరువాత 3 రోజులకి మరలా సశరీరంగా అట్లాగా అందరికీ దర్శనమిచ్చాడు సశరీరంగా. పునర్జీవితుడై. దాన్ని పునరుత్థానం అంటాం. అట్లాగా. ఇవన్నీ మామూలు సాధారణ మానవులకి జరిగేవి కావు ఇవి. పురాణ కథల్లో ఉన్న పాత్రలన్నీ ఏంటన్నమాట అసాధారణంగా అద్భుత శక్తులతో కలిగి ఉన్నవాళ్ళు. అంటే అప్పటికే కొంత మేరకి ఈ దైవానికి సంబంధించినటువంటి విషయాల్లో అవగాహన కలిగి, ఆ అవగాహన ద్వారా కొంత శక్తి వీళ్ళలో మేల్కోవటం. కొన్ని ఫ్యాకల్టీస్. ఈ మనకి పంచేంద్రియాలకి సంబంధించిన సాధారణ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మించి అతిమానుష శక్తులు అంటాం. అవి మేల్కోవటం. అందువల్ల ఈ సృష్టి రహస్యాల పట్ల, ఈ దైవము పట్ల కొంత అవగాహన కలగటంతో దాంతో కొన్ని అద్భుత శక్తులు వచ్చినాయి. ఆ అద్భుత శక్తులతో వాళ్ళు ఎట్లాగా చేశారు అన్నట్టుగా మనకి అది కూడా వస్తూ ఉంటుంది. దాంతో పాటు వీళ్ళు ఎట్లాగా కదిలారు? ఏ విధంగా ప్రయాణం చేశారు?
అది కూడా మనకి ఉపయోగపడేటట్టు ఉంటుందన్నమాట. వారితో పాటు ప్రయాణం చేసి మనము ఆ అత్యున్నత స్థితిని, ఆ నిర్వాణ స్థితిని మనము పొందటం అనేది. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? ఒసైరస్ స్లైన్ అండ్ ఒసైరస్ రైజన్. ఆయన చంపబడితే చనిపోయేవాడా? శాశ్వతుడైన. పురుషుడు అంటే శాశ్వతుడు. శాశ్వతుడే, ఆ పరమాత్మ తత్వమే పురుషుడు ప్రకృతిగా రెండుగా విడిపడింది. రూపము, జీవముగా. అంటే రూపానికి సంబంధించిందంతా, రూప జగత్తుకి సంబంధమైందంతా, మ్యాటర్‌కి సంబంధమైందంతా ప్రకృతిగాను. దాన్ని నడిపే ఇదిగా పురుషుడు. ఆ జీవం ఏదైతే ఉందో చైతన్యము, అది పురుషుడుగా. అట్లా విడిపడింది ఆయన నుంచి. ఆయనే రెండుగా విడిపడ్డాడు. అంటే ఆయన్ని ఎక్కడ చంపుతాము? చనిపోవటం అనేది ఎక్కడుంది? లేదు. మరణించడం లేదు. అందువల్ల మళ్ళీ పునర్జీవితుడయ్యాడు. మళ్ళీ లేచాడు. రైజన్, పునరుత్థానం జరిగింది ఒసైరస్‌కి. అది ఈజిప్ట్ కథలో ఉంటుందన్నమాట అది. అది ఆ సందర్భం ఏంటి, అది మనం తర్వాత ఎప్పుడన్నా చెప్పుకుందాం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, అతీంద్రియ శక్తులు, కొన్ని అష్టశక్తులు, అతి మానవ శక్తులు, అతి మానుష శక్తులు, ఇవి వస్తాయి. ఇప్పుడు ఈ దైవానికి సంబంధించినటువంటి అవగాహన, ఈ సృష్టి రహస్యాలకి సంబంధించిన అవగాహన కలిగినప్పుడు, ఆ శక్తులతో వాళ్ళు ఉపయోగపడేటట్టుగా, అంటే దైవానికి పూర్తిగా దైవంగా మారేటట్టుగా, స్వస్థితిలోకి వెళ్ళేటట్టుగా అట్లా ఉపయోగించబడ్డాయి. వీళ్ళందరి చేత అలా ఉపయోగించబడ్డాయి. అండ్ ద బర్త్ ఇన్ ద ప్రిజన్ ఆఫ్, చెరసాల్లో జన్మించాడంటే ఇంకొక ఆయన. ఎవరైనా చెరసాల్లో జన్మించింది? పశువుల పాకలో జన్మించింది యేసు. జీసస్ ద క్రైస్ట్. మరి అంతకు ముందు, ఇంకా కొన్ని వందల వేల సంవత్సరాలకు ముందు, 2000 సంవత్సరాల క్రితం ఇది జరిగింది. పశువుల పాకలో జన్మించినటువంటి యేసుక్రీస్తు. అంతకుముందు ఇంకొక 3000 సంవత్సరాలకు ముందు, అంటే 5000 సంవత్సరాల క్రితం ఒకాయన జన్మించాడు. ఎక్కడ? చెరసాల్లో. ఎవరాయన? అండ్ ద బర్త్ ఇన్ ప్రిజన్, చెరసాలలో జన్మ తీసుకున్నాడు. ఆఫ్ ద లార్డ్ శ్రీకృష్ణ. కృష్ణుడు, శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ, లార్డ్ శ్రీకృష్ణ చెరసాల్లో అవతారం తీసుకున్నాడు. అక్కడ జన్మించాడు ఆయన. అండ్ ఈజ్ విక్టరీ ఓవర్, ఆయన జీవితం అంతా చూడండి మరి ఎంత మహిమాన్వితంగా ఉంటుందో. ఈయనది కూడా ఎట్లాగా? అశరీరవాణి పలికింది కంసుడికి, అష్టమ గర్భము నిన్ను సంహరిస్తుంది అని చెప్పి. దేవకి వసుదేవుల్ని తీసుకువెళ్తున్నాడు పెళ్ళైన తర్వాత. రథం మీద తీసుకెళ్తుంటే అశరీరవాణి పలికిందనమాట. సంతోషంగా తీసుకెళ్తున్నాడు. వాడిని అంటే చెప్పకుండా ఉంటే బాగుండదు కదా! అట్లాగే ఎందుకు చేస్తారు? ఇదొక ప్రణాళిక కదా! అందుకని వాళ్ళు ఊరుకోకుండా రెచ్చగొట్టడం అన్నమాట వీడిని. ఏంటి అంత సంతోషంగా తీసుకెళ్తున్నావు వాళ్ళని? వాళ్ళకి పుట్టబోయే సంతానంలో 8వ సంతానం నిన్ను సంహరిస్తుంది. ఏంటో అనుకుంటున్నావు. ఎంతో చాలా గొప్పగా రథం మీద తీసుకొని వెళ్ళిపోతున్నావు వాళ్ళని అని ఒక అశరీరవాణి పలికింది. ఏంటా అశరీరవాణి అంటే నారదుడే. ఇటువంటి విషయాలన్నిటిని నారదుల వారు చేస్తుంటారనమాట. సరే, ఇంక దాంతో రివర్స్ అయిపోయాడిక. ఇక అప్పటి నుంచి భయం పట్టుకుంది వాడికి. అందువల్ల పుట్టిన ప్రతి వాడిని వాళ్ళు అప్పుడే చెరసాల్లో పెట్టేశాడు. చెరసాలంటే వాళ్ళకేంటంటే మనకి మామూలుగా మనున్న జైల్లాగా కాకుండా, మనకున్న చెరసాల్లాగా కాకుండా అదొక రాజభవనం. ఆ రాజభవనంలో ఇక అక్కడికి ఎవరు వెళ్ళకుండా కట్టడి చేశాడది.
కానీ మొత్తం అన్ని సౌకర్యాలతో వాళ్ళకి సమయానికి భోజనం ఇచ్చేటట్టుగా, వాళ్ళకి కావాల్సిన సపర్యలన్నీ చేసేటట్టుగా అన్ని ఏర్పాట్లు చేసి, కాకపోతే ఎవరు వాళ్ళతో మాట్లాడడానికి లేకుండా జాగ్రత్త పడ్డాడనమాట అది. అది దాన్ని చెరసాల అన్నాం. రాజభవనం అది. పెద్ద రాజభవనం. వాళ్ళు మామూలుగా రాజులు ఉండే భవనమే అది. ఇక దాంట్లో వీళ్ళు బయటకి వెళ్ళకుండా, ఇతరులు లోపలికి వెళ్ళకుండా అట్లా జాగ్రత్త పడ్డాడనమాట. ఏం చేస్తారో అని. ఎవరన్నా వస్తే ఆ పిల్లోడిని తీసుకొని ఎళ్ళిపోతారేమో. ఇంకొక పిల్లోడిని తెచ్చి అక్కడ పెడతారేమో. ఈ పిల్లోడిని తీసుకెళ్ళిపోతే వాడెక్కడో పెరిగి పెద్దవాడై మళ్ళీ నన్నొచ్చి చంపేస్తాడు అని అట్లాగా దాన్ని చెరసాల అని అన్నారనమాట. అంతకంటే ఏం లేదు. ఇట్లా ఆయన ఎన్ని అద్భుతాలు చేశాడాయన. హిస్ విక్టరీ ఓవర్ మెనీ ఈవిల్ బీయింగ్స్. ముందు కంసవధతోనే మొదలుపెట్టాడు. కంసుడిని వధించాడు. ఎందుకు వధించాల్సొచ్చింది కంసుడిని? మరి మొత్తం ఆసురి శక్తి యొక్క ప్రభావం బాగా పెచ్చురిల్లిపోయింది. వ్యభిచారము, మద్యపానము, తర్వాత ఎక్కువ అధిక పన్నులు వసూలు చేసి ప్రజల్ని బాధించటం, ఇటువంటియన్నీ బాగా పెరిగిపోయినాయి ఇతని యొక్క రాజ్య పరిపాలనలో. స్త్రీలోలత, పూర్తిగా భౌతిక విషయాల పట్ల ఆసక్తితో ఇలాగ ఉండేటప్పుడు కల్లా అంటే ఈ కలియుగ లక్షణాలు కొన్ని అప్పుడే ప్రారంభమైనయా అన్నట్టుగా ఉందన్నమాట. ఇంకా ద్వాపర యుగంలోనే ఉంది, కలియుగం రాలేదు. అయినా గాని ఆ లక్షణాలు వచ్చినయా కలియుగ లక్షణాలు అన్నట్టుగా ఆ మాదిరిగా అతను పరిపాలన చేస్తుంటే ఇంకది భరించడానికి వీలు కాదు కాబట్టి ఇక ఆయనతో మొదలుపెట్టాడు. ధర్మగ్లాని ఏర్పడుతోంది. ఈ ధర్మాన్ని స్థాపించటం అంటే సమతూకంలోకి తీసుకురావటం. ఆసురి శక్తి, దైవీ శక్తుల యొక్క వీటిని సమతూకంలోకి తీసుకురావడానికి ఆయన యొక్క సంహారంతో మొదలుపెట్టాడు కృష్ణుడు. ఈస్ విక్టరీ ఓవర్ మెనీ ఈవిల్ బీయింగ్స్ ఇంక్లూడింగ్ ద బ్లాక్ సర్పెంట్ కాళియా. కాళియ మర్దనం. ఆ ఊరి యొక్క ఆ నదిలో ఒక సర్పము చేరి విషాన్ని చిమ్ముతూ ఉంది. దాంతో ఆ నీళ్లు తాగుతుంటే మొత్తం అందరు చనిపోతున్నారు. జన నష్టం జరుగుతోంది. అందుకని ప్రజల్ని రక్షించడం కోసం ఈయన వెళ్ళి దాని మీద నృత్యం చేస్తూ దాన్ని అణిచివేశాడు. అది కాళీయ మర్దనము అంటాం. అట్లా అది మామూలు సామాన్యమైన వాళ్ళు చేస్తారు. మరి ఆయన వయసు అంతా అప్పుడు మరి బాలుడు, 10 సంవత్సరాల లోపు వయసు వాడు. ఇంక్లూడింగ్ ద బ్లాక్ సర్పెంట్ కాళీయ. తర్వాత చనిపోయిన మొదట్లో, పుట్టిన మొదట్లోనే సరే యశోద దగ్గరికి తీసుకొచ్చారు. యశోద నందనుడు వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకొస్తే అక్కడ ఈ కంసుడు ప్రయోగించినటువంటి పిశాచాలు ఒక్కొక్క పిశాచము వచ్చి సంహరించడానికి ప్రయత్నం చేసింది. ఇదంతా రోజుల పిల్లవాడిని చంపడానికి ప్రయత్నం చేస్తే వాటన్నిటిని ఈయన మొత్తం విక్టరీ ఓవర్ ఈవిల్ బీయింగ్స్ వాటన్నిటిని ఈయన సంహరించాడు. పిల్లవాడు, రోజుల పిల్లవాడు. పూతన అట్లాగే చనిపోయింది. శకటాసురుడు అట్లా వచ్చిన వాళ్ళందరినీ ఆ పిశాచాల మొత్తాన్ని చంపేశాడు అలాగా. ఈ విధంగా ఇంతమంది ఇన్ని రకాలుగా అద్భుతమైన శక్తుల్ని ప్రదర్శించారు. ద డిస్టింక్షన్ బిట్వీన్ ద లాగాస్ ఆఫ్ ఎ యూనివర్స్ అండ్ ద దేవత ఇన్ మ్యాన్ లైస్ నెయిదర్ ఇన్ their location nor in their essential nature, but only in the degree in which their triune powers are made manifest. త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో ఈ సృష్టికి సంబంధించి సృష్టి స్థితి లయాలుకి సంబంధించిన వాళ్ళు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, వాళ్ళని లాగాస్ అంటాం. ద డిస్టింక్షన్ బిట్వీన్ ద లాగాస్ ఆఫ్ ఎ యూనివర్స్
అండ్ ద డైటీ ఇన్ మ్యాన్, మానవుడికి సంబంధించి మనలో ఉన్న దైవము. ఈ మొత్తానికి సంబంధించిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి డిస్టింక్షన్ ఏమిటి, ఆ తేడా? ఆ భేదం ఏంటనమాట ఇద్దరికి ఉన్నది? ఇన్ మ్యాన్ లైస్ నైదర్ ఇన్ దేర్ లొకేషన్. ఒక ప్రాంతంలో వాళ్ళు ఉంటారు అన్నట్టుగా మనమేమో ఎక్కడున్నాము. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులేమో 3 లోకాలు, ఎవరి లోకం వాళ్ళది ఉంది కదా, బ్రహ్మలోకం వైకుంఠం, విష్ణు లోకం వైకుంఠం, అలాగే ఈయన కైలాసం, శంకరుడు కైలాసము. ఇట్లాగా 3 లోకాలు వేరు వేరుగా ఉన్నాయి. ఎక్కడెక్కడ లొకేషన్ ఏదో ఎక్కడో ఉంది. అంటే మనం గూగుల్లో కొడితే లొకేషన్ ఎలాగైతే వస్తుందో ఇక్కడ, అట్లా లొకేషన్ రాదు వాళ్ళది కొడితే. గూగుల్లో మనం ఇప్పుడు అడ్రస్ ఎవరిని అడగట్లేదు. ఇప్పుడు కొత్తగా ఏదైనా ఊరెళ్ళాం, ఫలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఎట్లాగా అంటే గూగుల్లో క్లిక్ చేసేస్తున్నాం. గూగుల్ని అడిగితే అది ఇదిగో ఫలానా విధంగా ఫలానా దీంట్లో వెళ్ళిపోండి అని చెప్పి అవన్నీ మ్యాప్‌తో సహా బొమ్మలతో చూపిస్తుంది అది. ఇంకోళ్ళని అడిగే పనే ఉంది, నేరుగా వెళ్ళిపోతున్నాం దాని ఆధారంగా. అట్లాగే బ్రహ్మ ఎక్కడున్నాడో లొకేషన్ పెట్టండి, లొకేషన్ చెప్పండి అని కొట్టామనుకో ఏమొస్తుంది? ఏం రాదు. విష్ణువు రాదు, శంకరుడు రాదు. వీళ్ళోళ్ళు మొత్తం వాళ్ళకి ఒక లొకేషన్, ప్రత్యేక లొకేషన్ అని లేదు. ప్రత్యేకంగా లేరు వాళ్ళు. మొత్తం వ్యాపించి ఉన్నవాళ్ళు. కాబట్టి వాళ్ళేదో ఇన్ దేర్ లొకేషన్ అక్కడెక్కడో వేరే చోట ఉంటారని అనుకోవటం అట్లాగా లేదు. లైస్ నెయిదర్ ఇన్ దేర్ లొకేషన్ నార్ ఇన్ దేర్ ఎసెన్షియల్ నేచర్. మొత్తానికి సారమైనటువంటిది ఏదైతే ఉందో ఆ ప్రకృతి, ఆ స్వభావం, ఎసెన్షియల్ నేచర్ దాంట్లోనూ లేదు. బట్ ఓన్లీ ఇన్ ద డిగ్రీ, అంటే ఈ ఇద్దరి మధ్యన తేడా మానవుడిలో ఉన్న దైవము, ఈ సమస్తానికి సంబంధించిన దైవము అన్నట్టుగా మనం చూస్తే, అంటే దైవానికి 3 భాగాలుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకటే మూర్తి. ఒక మూర్తి ముమ్మూర్తుల మారినట్టుగా, ముమ్మూర్తుల 3 రకాల పనులు చేస్తున్నట్టుగా, ఆ పనికి సంబంధించి ఆ దానికి సంబంధించిన పేరు చెప్తున్నాం మనం. దాన్ని సపరేట్ గా లేరు వీళ్ళు. సృష్టించేటప్పుడు బ్రహ్మ అంటున్నాం, దాన్ని స్థితి చెందించేటప్పుడు, రక్షించేటప్పుడు విష్ణువు అంటున్నాం, దాన్ని లయం చేసుకునేటప్పుడు శంకరుడు అంటున్నాం, శివుడు అంటున్నాం. అంతే. ఇప్పుడు మనం ఇద్దరు కొడుకులు ఉన్నారు, వాళ్ళకి తండ్రిగా ఉన్నాం మనం. మన తండ్రి ఎలాగయ్యాము, ఆ కొడుకులు ఎలాగొచ్చారు? ఇదిగో ఒక స్త్రీ ఉంది ఇంట్లో, ఆమెను భార్య అంటున్నాం. ఆమెకి, ఆ భార్యకి ఈయన భర్తగా ఉన్నాడు. ఈమె వైపు చూస్తే ఆయన భర్త కదా మరి. ఇక ఆ భర్త ఒక్కటే ఉండాలి గదా! మరి కొడుకుల వైపు చూస్తుంటే ఈ తండ్రి అయిపోయాడు. ఒకడే. ఇట్లా ఉంటుందన్నమాట ఇది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే మూర్తికి సంబంధించిన వాళ్ళు. ఒకడికే సంబంధించిన వాడు. పనులను బట్టి, ఆ సంబంధ బాంధవ్యాలను బట్టి, చేసే పనిని బట్టి మారిపోయింది. మరి భార్య ఏమో తనని భర్త అంటుంది. పిల్లలేమో తండ్రి అంటాడు. తండ్రి అంటారు గదా పిల్లలు, ఒకడినే పట్టుకుని. తర్వాత ఇతని కన్న వాళ్ళు తల్లిదండ్రులు ఉంటారు. ఈయన తల్లిదండ్రులు. వాళ్ళేమంటారు? మా అబ్బాయి అంటారు వాళ్ళు. నా కొడుకు అంటారు. ఇప్పుడు ఏది నిజం దీంట్లో? ఆ తల్లిదండ్రులు ఇతన్ని ఎవరైతే కన్నారో ఆ తల్లిదండ్రులకి కొడుకు అన్నది నిజమా? లేకపోతే ఇతను ఎవరినైతే వివాహం చేసుకుని ఆమెకి భర్తగా ఉన్నాడో, మరి ఇది భర్త నిజమా? లేకపోతే ఆమె ద్వారా పిల్లల్ని కని, ఆ పిల్లలకి తండ్రిగా ఉన్నాడు, ఈ తండ్రి నిజమా? ఈ తండ్రి, భర్త, కొడుకు 3 ఉన్నాయి ఇక్కడ. అట్లాగే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు.
మన పురాణ కథలు వీటిల్లో వేరువేరుగా ఉన్నట్టుగా మనకి చెప్పుకుంటూ వస్తారు. చెప్పబడుతూ ఉంటుంది. అంటే ఆ సందర్భాన్ని బట్టి దాన్ని మనం అర్థం చేసుకోవటం. ఒకటి నుంచే ఇదంతా వస్తుంది. ఒకడే ఇన్నిగా మారాడు అన్నది మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. కానీ మనం ఎదురుగా జరుగుతుంది గదా! మన నిత్య జీవితంలో ఒకడివే ఎన్ని పోస్టులు నిర్వహిస్తున్నాం. కుటుంబంలో ఒకడు ఎన్ని రకాల పాత్రలు నిర్వహిస్తున్నాడు. చూడండి. అట్లాగా. కాబట్టి ఈ మొత్తానికి సంబంధించినటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రయీమూర్తులు ఎవరున్నారో వాళ్ళకి, అట్లాగే మనలో ఉన్నటువంటి ఆ దైవానికి మ్యాన్ మ్యాన్ డెయిటీ ఇన్ మ్యాన్, ఆ దైవాంశ మానవునిలో ఉన్నటువంటి దైవాంశ. ఈ రెండిటికి సంబంధించి ఏంటిది? ఈ రెండిటికి భేదం ఏంటి? మరి 2 దైవానికి సంబంధించిందే గదా! ఇక భేదం ఉండకూడదు గదా! అందువల్ల భేదమేమి లేదు అని చెప్పడం కోసం నెయిదర్ ఇన్ దేర్ లొకేషన్ నార్ ఇన్ దేర్ ఎసెన్షియల్ నేచర్ బట్ ఓన్లీ ఇన్ ద డిగ్రీ ఇన్ విచ్ దేర్ ట్రయూన్ పవర్స్ ఆర్ మేడ్ మేనిఫెస్ట్. అంటే మనలో దైవం లేడన్నట్టుగా ఉంటుంది కదా. మన సాధారణ మానవుల్ని తీసుకుంటే, మనలాంటి వాళ్ళని తీసుకుంటే ఏముంది మనకేమున్నాయి శక్తులు? ఏం లేవు. మనకి ఆ పంచేంద్రియాలకి ఏ మేరకు ఉన్నాయో అంతవరకే ఉపయోగించుకుంటున్నాం మనం. అంతవరకే మనం కదులుతున్నాము. అంతవరకే పనులు చేస్తున్నాం. అంతవరకే ఆలోచనలొస్తున్నాయి. అంతవరకే పనులు చేయగలుగుతున్నాము. మరి వాళ్ళకి చూస్తేనేమో ఈ సృష్టి మొత్తాన్ని సృష్టిస్తున్నాడాయన. అంత సృష్టిని గూడా ఒక్కడే రక్షిస్తున్నాడు ఒక పక్కన. ఇంత సృష్టిని గూడా ఇక చాలులే అని జెప్పి తనలో లయం చేసుకుంటున్నాడు. ఇంత ఇది. మరి ఆయనే మరి మనలో ఉన్నాడని చెప్తున్నాం. మరి ఎట్లాగా ఇది? మరి అంత శక్తి మనకి ఉండాలి గదా! సృష్టించే శక్తి, రక్షించే శక్తి, లయం చేసుకునే శక్తి. ఈ సృష్టి మొత్తాన్ని మన కనుసన్నల్లో దాన్ని నడపగలిగే శక్తి మరి ఉండాలి గదా! మనకి లేదు. అయితే ఎందుకు లేదంటే బట్ ఓన్లీ ఇన్ ద డిగ్రీ ఇన్ విచ్ దేర్ ట్రయూన్ పవర్స్ ఆర్ మేడ్ మేనిఫెస్ట్. అది మనలో మేల్కాంచే దాన్ని బట్టి, మనం ముందే చెప్పుకున్నాం గదా! అట్లాగే మేల్కాంచిన దాన్ని బట్టి, దాని పట్ల మన అవగాహన కొలది అది మనలో మేల్కొంటూ ఉంటుంది. క్రమక్రమంగా. పూర్తిగా నిర్వాణ స్థితికి వెళ్ళిపోయి, పూర్తిగా ఆ దైవంతో అభేద స్థితి పొందినప్పుడు, ఏకత్వ స్థితి పొందినప్పుడు, అప్పుడిక ఈ మొత్తం నేనే చేస్తున్నాను. అప్పుడు కూడా ఇదే మా పదాన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు మనం ఏదైతే ఉపయోగిస్తున్నామో, నేనే చేస్తున్నాను అని ఏదైతే అంటామో, ఈ దేహానికి పరిమితమై, ఈ దేహం వరకు పరిమితమయ్యి మనం నేను చేస్తున్నానండి అంటాం. నా కోసం నేను చేస్తున్నానంటే అర్థం ఏంటో నా కోసం అనే అట్లాగా వచ్చేస్తుంది. కానీ దాంట్లో శక్తులు ఏమీ లేవు. అప్పుడు పూర్తిగా ఏకత్వానుభూతిలోకి వెళ్ళినప్పుడు గూడా అప్పుడేమంటాము? నేనే, నా ద్వారా ఇదంతా వస్తుంది. నేనే దీన్ని నిర్వహిస్తున్నాను. మయాధ్యక్షేణ ప్రకృతి స్వయతయ సచరాచరం. నా అధ్యక్షతలో ఈ సమస్త ప్రకృతి, ఈ సమస్త సృష్టిని ప్రసవిస్తోంది అని అంటాం అక్కడ కూడా. నేనంటాం. కానీ ఆ నేను మొత్తానికి సంబంధించింది. ఇట్లా అప్పుడు అంటే మనలో ఈ సృష్టి యొక్క రహస్యాలు, సృష్టి సంబంధించినటువంటి విషయాలు మనలో అవగాహన పెరిగే కొలది. ఏ మేరకు అవగాహన పెరుగుతూ ఉంటుందో, ఆ మేరకు మనము వికాసం చెందుతూ, ఆ మేరకు మనలో ఆ శక్తులు మేల్కాంచడం జరుగుతుంది. అది. వాళ్ళ శక్తులకి, మన శక్తులకి తేడా ఏమిటి అంటే ద డిస్టింక్షన్. ఆ భేదం ఏమిటి అంటే, ఆ తేడా ఏమిటి అంటే ఇన్ గాడ్ దీస్ ఆర్ మానిఫెస్టెడ్ ఫుల్లీ. ఎందుకని? ఆయనలో మొత్తం మేల్కాంచి ఉన్నాయి.
భగవంతుడు అనేటప్పటికల్లా. మనకు వచ్చేటప్పటికల్లా పూర్తిగా నిద్రాణ స్థితిలో ఉన్నాయి. అది భగవంతుడికి మానవుడికి ఉన్న తేడా అది. మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.